మేము ఈ ధర్నాలు శాంతియుతంగానే చేస్తున్నాము సెప్టెంబర్ 7 వరకు. ఒకవేళ ప్రభుత్వం మా మీద కనికరం ఉంచి మా డిమాండ్స్ ని తీరిస్తే మేము విరమించుకుంటాము. ఒకవేళ తీర్చని పక్షంలో మేము సెప్టెంబర్ 8 నుంచి విధులను బహిష్కరిస్తున్నాము. ఇప్పుడైతే మేము విధుల్లోనే ఉన్నాము. డ్యూటీస్ చేస్తూ శాంతియుతంగా మేము ధర్నా చేస్తున్నాము. మా డిమాండ్స్ మేము అడుగుతున్నాము అంతవరకే. రెగ్యులర్ చేయాలి, వెంటనే చేయాలి, వెంటనే చేయాలి, వేతన వెంటనే ఇవ్వాలి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను గవర్నమెంట్ హాస్పిటల్ నంద్యాల జీజీహెచ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను గత 15 years గా కాంట్రాక్ట్ బేసిక్ లో జాబ్ చేస్తున్నాను. రెగ్యులర్ నోటిఫికేషన్ 2011లో లాస్ట్ లో ఇచ్చారు. ఇంతవరకు రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరగలేదు. అందరికీ కాంట్రాక్ట్ జాబ్స్ మాత్రమే ఇస్తున్నారు. దీని ఉద్దేశం వెనుక మీ ఉద్దేశం ఏంటో దీని వెనుక మీరు తెలియజేయాలి. మేము చాలా సంవత్సరాలుగా తక్కువ జీతంతో చాలా సంవత్సరాలు మేము వర్క్ చేస్తున్నాము. కాంట్రాక్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ మమ్మల్ని రెగ్యులర్ చేయకుండా మాతో చాలా బానిసత్వంగా మమ్మల్ని చూస్తూ ఉన్నారు. చాలా చిన్న చూపుగా చూస్తున్నారు. ఏమన్నంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అని చాలా చిన్నగా చూస్తున్నారు మమ్మల్ని. మేము కూడా రెగ్యులర్ వాళ్ళకి సమానంగా డ్యూటీ చేస్తున్నాము. సమానంగా డ్యూటీ చేస్తున్నప్పుడు మాకు కూడా వాళ్ళతో పాటు సమాన వేతనం ఇవ్వాలి, సమాన గౌరవం కూడా ఇవ్వాలి. మాకు రావాల్సిన హక్కులు మాకు వెంటనే కల్పించాలి. మేము శాంతియుతంగానే ధర్నా చేయడానికి మేము ముందుకు వస్తున్నాము. మా డిమాండ్స్ ని మీరు అర్థం చేసుకొని, మా బాధలను కూడా మీరు అర్థం చేసుకొని మా డిమాండ్స్ ని తీర్చే విధంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వానికి. మేము చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మాకంటే జూనియర్స్ మాతో ఈక్వల్ గా వస్తున్నారు. మాకు సీనియారిటీ అనేది లేనే లేదనమాట. వాళ్ళకి సేమ్ శాలరీ, మాకు సేమ్ శాలరీ. రెగ్యులర్ వాళ్ళతో మేము కూడా సమానంగా చేస్తున్నాము. కానీ శాలరీ మాత్రం 38,000 మాత్రమే అన్నమాట. మాకు దేనికి సరిపోవడం లేదు. మా పిల్లల భవిష్యత్తు కూడా మా దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని వెంటనే రెగ్యులర్ చేయాలని, మా ఎక్స్పీరియన్స్ ని మీరు గుర్తించాలని కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని. మేము ఇన్ని రోజులు శాంతియుతంగానే సమ్మె చేస్తున్నాము. ఒకవేళ రెగ్యులర్ చేయని పక్షంలో 100% గ్రాస్ శాలరీ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. టీఏడిఎల్ కానీ, యూనిఫామ్ అలవెన్స్ కానీ ఏమీ లేదు. తర్వాత మాకు హెల్త్ కార్డు కూడా లేదు. మా ఫ్యామిలీలో ఎవరైనా డెత్ అయితే మాకు జాబ్స్ కూడా లేవు. మాతో ఇంతటితో ముగిసిపోతుంది అనమాట. మాకేమైనా ఒకవేళ నేనే డెత్ అయినా అనుకోండి మా ఇంట్లో, తర్వాత జాబ్ అనేది ఏం లేదనమాట. కాబట్టి ఈ ప్రభుత్వము వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వెంటనే మా డిమాండ్స్ ను తీరుస్తూ మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మేము రిక్వెస్ట్ గా కోరుచున్నాను. ఇక్కడికి వచ్చిన టీవీ అధినేతలందరికీ నమస్కారం. మేము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజీఎస్ నంద్యాలలో 3 ఏళ్లుగా పనిచేస్తున్నాం. మాకంటే ముందు మా సీనియర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారు. మేము ఎప్పటి నుంచో గవర్నమెంట్ కి రెగ్యులేట్ చేయాలని అడుగుతున్నాం. ఇప్పటి వరకు ఏం చెప్పలేదు. మేము ఇంతకు ముందు 45 days డెడ్ లైన్ కూడా ఇచ్చాము. అప్పుడు కూడా ఎవరు కార్యాచరణకి మా లీడర్లను ఎవరిని పిలిచి మాట్లాడలేదు. అందుకోసం మేము ఇప్పుడు డేట్ వైజ్ గా ఏమేం చేయాలో శాంతియుతంగా చేస్తూ ఉన్నాము. ఈ సెప్టెంబర్ 8 లోపల మా లీడర్లను కానీ, మా స్టేట్ లీడర్లను ఎవరిని కార్యాచరణకు పిలిచి మాట్లాడకపోతే మేము 8 తర్వాత షట్ డౌన్ చేయాలని అందరు స్టేట్ లెవెల్ గా పారామెడికల్ సిబ్బంది అందరూ కలిసి ఐక్యతగా డిసైడ్ అయినాం అన్నమాట. సో మేము సమాన పనికి సమాన వేతనం కావాలని కోరుతున్నాం. రెగ్యులర్ చేయని పక్షంలో మాకు రెగ్యులర్ సరిగా మాకు కూడా 100% శాలరీ గాల్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. చాలా మంది మేము కాంట్రాక్ట్ కింద చేస్తున్నామని చిన్న చూపుగా చూస్తున్నారు. సో మమ్మల్ని కూడా వాళ్ళు సరిగా రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాం.